ఎల్లుండితో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. రేపు అసెంబ్లీలో అప్రోప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఎల్లుండి ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీలో చర్చించనున్నారు. బేడబుడగ జంగాలను రెల్లి కేటగిరీలో చేర్చే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీర్మానంను జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదిక పంపించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్డినెన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండితో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. రేపు అసెంబ్లీలో అప్రోప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఎల్లుండి ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీలో చర్చించున్నారు. బేడబుడగ జంగాలను రెల్లి కేటగిరీలో చేర్చే అంశంపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీర్మానంను జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదిక పంపించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినంత వరకు కూడా ఈ నెల అంటే 22 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగేట్టుగా టైం టేబుల్లో ఉన్నప్పటికీ కూడా రేపు ఏదైతే అసెంబ్లీలో అప్రోప్రియేషన్ బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎల్లుండి తోటి ఈ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎల్లుండి ఎస్సీ వర్గీకరణకి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే ఏదైతే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడము, అలాగే దీంతో పాటుగా అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ కూడా ఆమోదం లభించడంతో ఎస్సీ కులాలకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే భవిష్యత్తులో ఏదైతే ఎస్సీలకి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అయితే ఈ నివేదికకు సంబంధించి కేబినెట్ ఆమోదించడం జరిగింది. అయితే ఏదైతే ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు కూడా కేబినెట్ ఆమోదం పొందడంతో ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి బిల్లుని కేంద్రానికి పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి బిల్లు పైన చర్చ కూడా ఉంటుంది ఎల్లుండి. కాబట్టి ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏదైతే ఎల్లుండి ఎస్సీ వర్గీకరణతో పాటుగా ఏదైతే బుడగ జంగాలు రెల్లి కేటగిరీలో చేర్చే అంశం పైన కూడా చర్చ ఉంది. అయితే ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి చర్చ ఏదైతే ఎస్సీ వర్గీకరణ పైన ప్రధానంగా అన్ని రాష్ట్రాలు కూడా చర్చించి ఒక తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్ కు నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిన్న కేబినెట్ ఆమోద ముద్ర వేసుకోవడం, రేపు దీనికి సంబంధించి ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి చర్చ అసెంబ్లీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి తోటి ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు అనేవి ముగిసే అవకాశం కనిపిస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. రేపు అసెంబ్లీలో అప్రోప్రియేషన్ బిల్ ప్రవేశపెట్టిన తర్వాత ఎల్లుండి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ పైన చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి తోటి ముగిసే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి.